సౌత్ ఇండియాలో అగ్రనటీమణుల్లో త్రిష ఒకరు. 4 పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. కెరీర్ బిగినింగ్ లో త్రిష వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు లాంటి చిత్రాలతో టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ గా దూసుకుపోయింది. దాంతోపాటు తమిళంలో వరుసగా ఆఫర్లు రావడంతో తమిళంలో కూడా నెంబర్ 1 గా నిలిచింది. ఆ తర్వాత కొత్త హీరోయిన్ల ప్రభావంతో త్రిష క్రేజ్ కాస్త తగ్గింది. దీంతో త్రిష కొంతకాలం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో కెరీర్ నెట్టుకొచ్చింది. అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. పొన్నియిన్ సెల్వం 2 పార్టుల్లో నటించి అలరించిన త్రిష తమిళ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం చిరంజీవి సరసన విశ్వంబర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే కొంతమంది హీరోయిన్లు క్రేజ్ ని బట్టి సినిమాల్లో నటించడానికి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం నిర్మాత ఇల్లు స్థలాలు అమ్ముకోవాల్సిందే. అలా తయారైంది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నిర్మాతల పరిస్థితి. ఇదిలా ఉండగా తాజాగా త్రిషపై ఓ నిర్మాత సంచలన ఆరోపణలు చేశారు. త్రిష వ్యక్తిగత జీవితం గురించి గతంలో చాలా రూమర్సే వచ్చాయి. అదేవిధంగా ఆమె నిర్మాతల కష్ట నష్టాలతో సంబంధం లేకుండా ఎలా ప్రవర్తించిందో అనే అంశాన్ని తమిళ నిర్మాత గిరిధర్ మామిడిపల్లి వివరించారు. ప్రస్తుతం త్రిషపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రిషతో చేసిన నాయకి సినిమా వల్ల నా బతుకు నాశనం అయింది. నేను సంపాదించిన డబ్బు అంతా నాయకి సినిమాపై పెట్టుబడిగా పెట్టాను. కానీ చివరకు నాకు మిగిలింది ఏమీ లేదు. ఈ సినిమా సమయంలో డైరెక్టర్ దాదాపు 10 కోట్లకు మించి బడ్జెట్ చేశాడు. కానీ సినిమా చూస్తే అందులో ఏం లేదు అనిపించింది. దాంతో త్రిషని రెమ్యూనరేషన్ తీసుకోకుండా తమిళ శాటిలైట్ హక్కులు ఇస్తానని చెప్పాను. కానీ ఆమె మాత్రం పట్టుపట్టి ₹1 రెమ్యూనరేషన్ కావాలని చెప్పింది. ఆ విషయంలో ఎంత సర్ది చెప్పినా వినలేదు. నాయకి సినిమా కంటే ముందే త్రిషకు సంబంధించిన మరో సినిమా విడుదలై ఫ్లాప్ అయ్యింది. దాంతో ఆ ఎఫెక్ట్ నాయకి సినిమాపై పడి ఇది కూడా డిజాస్టర్ అయింది. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో నేను అప్పుల పాలయ్యాను. నా జీవితం పూర్తి నాశనం అంటూ నాయకి మూవీ నిర్మాత గిరిధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ త్రిష అలాంటిదా, ₹1 రెమ్యూనరేషన్ కోసం నిర్మాతను అంతలా టార్చర్ చేసిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. ఇక అప్పటి నుంచి త్రిష సింగిల్ గానే ఉంటుంది. అయితే ఇటీవల త్రిష ఎలై దళపతి విజయ్ కు సంబంధించిన ఒక రూమర్ తెర మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ త్రిష రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రూమర్లపై ఇద్దరు కూడా స్పందించలేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.